పీపుల్ సార్ మామూలు మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది ఎందుకు తొందరగా ఎప్పుడు చేయరు. ఒకవేళ వాళ్ళు తప్పవుతున్నా సరే, యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ ఇగో ఫ్యాక్టర్ అడ్డొస్తది నిజమే. ఇది కాకుండా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? లేపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ఏమన్నా వస్తదనా? లేపోతే వాళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ వస్తదనా? యాక్సెప్టెన్స్ ఎందుకు చేయరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకడ ఒక ఆయనొచ్చారు కదా! ప్రాక్టికల్ సంథింగ్. హ్మ్. ఆయనేంటంటే యాక్సెప్టెన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నా సరే, అతనికి నిజమని తెలుసు. కానీ యాక్సెప్టెన్స్ చేయలేకపోతున్నాడు. సో, హ్మ్. మెయిన్ కాజెస్ ఏంటి సార్ అసలని? ఒకటి మీరు చెప్పినట్టు ఇగో ఒకటి అడ్డొస్తుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ నాకు తెలిసి అతనైతే పబ్లిష్ చేసుకోలేదు అతని ఛానెల్‌లో నేను సో అండ్ సో పర్సన్‌తో డిబేట్ చేస్తున్నాను అని. అది గాని జరిగుంటుంటే కంప్లీట్‌గా పరువు పోయేది. బట్ ఎనీవే నేనైతే అతన్ని ట్యాగ్ చేస్తాను. మరి చూసేవాళ్ళు చూస్తారు. బట్ దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇంకోటేంటంటే సంక్ కాస్ట్ ఫాలసీ ఒకటుంటుందండి. ఆ! ఇతను విన్నాను సార్. 4.5 సంవత్సరాల పాటు సాధన చేశానన్నాడు. ఇప్పుడు నీ సాధన మొత్తం టోటల్ బోగస్ నాయనా! పనికి మాలిన సోది. ఇదంతా హిందుత్వం, హిందూ, సనాతన ధర్మం టోటల్ బోగస్ ఇది అని చెప్తే అసలు మింగుడు పడదు. గొంతులోంచి దిగదనమాట. అవును రైట్? సార్. ఇంకొకటి దీనికి బాగా రిలేటెడే పాయింట్. ఇంకొకటేంటంటే ఇది వదిలేసుకుంటే నాకింకేంటి గతి? ఆ! అవును. ఇంకొక ఈ దీనికి ఇంకొక కుట్ర కోణం గూడా ఒకటుంది. ఇంకోటేంటంటే, నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను సరే, ఇప్పుడు నేనేదో ఒక విధంగా తప్పించుకొని, ఇంకా ఇట్లాంటి ఆహ్, వీటికి బోడి సాకులు చెప్పే కొంతమందుంటారు. ఓకే. హ్మ్. ఆ డ్రామా రక్షకులు కొంతమందుంటారనమాట. ఈ 'భాస్కర్ రాజ్' అని ఒకడు, ఆ సేన, ఈ సేన అని దిక్కుమాలిన సేనలు కొన్నున్నాయి. హ్మ్. ఓకే. జిలేబీ వండే రకాలనమాట ఈళ్ళది. ప్రతిదానికి చుట్టలు చుడతనే ఉంటారు. అదే అక్కడక్కడక్కడ తిప్పుతూనే ఉంటారు. 'అమృత సిద్ధి' ఒక క్యాండిడేటు, 'రవిశంకర్' అనే ఒక దుర్మార్గుడు. వీళ్ళందరి పని ఇదే అనమాట. ఏంటంటే ఎక్కడి నుంచో ప్రశ్నలొస్తాయి. అక్కడ కూర్చొని జిలేబీలు తయారు చేసి చేస్తారు. వాళ్ళు డైరెక్ట్‌గా ఇక్కడికి రారు. వస్తే ఆ! ఎలాంటి వడ్డింపులు వడ్డించి పంపిస్తామో వాళ్ళకి తెలుసు. సో, కాబట్టి ఆళ్ళు రారనమాట. సో, హ్మ్. వాళ్ళేంటంటే ఈ బేవకూఫ్ గళ్ళని తయారు చేస్తుంటారనమాట. వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఓహ్! సో అండ్ సో గురువుగారు నాకు చెప్పారు గదా! ఈ మాట మాట్లాడితే నాస్తికులు నోరు మూసేస్తారు అని ఊపుకుంటూ వస్తారు. హ్మ్. వచ్చి ఆ క్వెషన్ అడగగానే దానికి కౌంటర్ క్వెషన్ ఒకటి పడగానే, అర్రె! ఇది నాకు సిలబస్‌లో లేదే అని జెప్పి మళ్ళీ వెంటనే నటించి ఐ విల్ కమ్ నెక్స్ట్ మంత్ అండి. ఐ విల్ కమ్ 2 మంత్స్ లేటర్ అండి అని జెప్పి మళ్ళీ రారు. హ్మ్. అవును సార్. సో, నేనైతే పాయింట్ మా ఏంటంటే ఈళ్ళతో ఓకే సార్. ప్రాబ్లమ్ తెలియకపోవడం తప్పు కాదండి. నేను అడిగేదేంటంటే తెలియకపోవడం తప్పు కాదు. ఎందుకంటే నేను చదివింది అతను చదివుండడు. అతను చదివినయి నిజంగా నేను చదవలేదు. సో, 'లైఫ్ ఆఫ్ ఎ మంక్' ఏవో పుస్తకాలు ఏవో చూపిస్తుంటాడు కదా! అతని స్క్రీన్‌లో ఎనక. నేను ఒక్కటి హ్మ్. కూడా చదవలేదండి. అయన్నీ సోది కార్యక్రమాలు నాకు తెలుసు. ఆ 'జే శెట్టిగాడు' అయన్నీ సోది కార్యక్రమాలు. కాబట్టి అందులో ఏముందో నాకు తెలీదు. కానీ అప్ వీళ్ళ సొంత పుస్తకాలు హిందువుని అని గర్వంగా చెప్పుకుంటారు. సనాతన ధర్మం అని గర్వంగా చెప్పుకుంటారు. కనీసం ఒరిజినల్ ప్రతులు కాకపోయినా అనువాదాలైనా వాళ్ళ భాషలో పూర్తిగా చదివారా? చేయలేదు. చెయ్యకుండా హ్మ్. అంత కాన్ఫిడెన్స్, అంత అహంకారం ఎక్కడి నుంచొస్తదండి? అవునండి. సో, దీంట్లో 2, 3 కోణాలున్నాయి. ఒకటి అమాయకత్వం. ఇంకొకటి ఈ సంక్ కాస్ట్ ఫాలసీ. ఇంకోటి కుట్ర కోణం అనమాట. ఇప్పుడు నేను తప్పించుకుంటా ఏదో ఒకటి చెప్పి, తర్వాత నేను మళ్ళీ మా ఆన్సర్‌లు తీసుకొచ్చి అప్పుడు నేను ఒక కౌంటర్ ఇస్తాను అనుకోవచ్చు కూడా. చూస్తాను అప్పుడు ఎలా కౌంటర్ ఇస్తాడో ఏంటో ఐ విల్ హావ్ టు సీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ వర్డ్స్ ఇన్ హిస్ మౌత్. అతను చేసే పనిని నేనేమి తక్కువ చేసి అది కాదు. హ్మ్. నేర్చుకుంటున్నాడు కదా! నాకు వచ్చిన ప్రాబ్లమ్ వల్ల ఆ అహంకారంతోనేనండి. చేతులు చిటికలేసుకుంటూ నీకేం తెలుసు, నీకేం తెలుసు అని. ఐ అదే సార్ ఐ డోంట్ మెయిన్ కేర్ అతను. ఏంటంటే ఈ హ్మ్. యాక్సెప్టెన్స్ అనేది చేయలేకపోవడం వల్ల లైఫ్‌లో చాలా మంది ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటారు. మూర్ఖంగా ఉంటూ ఉంటారు. దే మే లూజ్ సమ్ పీపుల్ ఆల్సో. అంటే ఇది హ్మ్. అబ్జర్వ్ చేస్తూ వచ్చాను లైఫ్‌లో ఇప్పటి వరకు చూసిందేంటంటే, నాకు తెలీదనుకోండి, తెలీదు అని చెప్తే ఒక పద్ధతండి. నాకు తెలియకపోయినా యెస్. నాకు తెలుసు. ఇదే కరెక్టు అని చెప్తూ ఉంటారు చూడండి. వాళ్ళని మూర్ఖులనాలో, లేకపోతే పాపం అని చూడాలో, ఏం చేయాలో వాళ్ళకి ఏం చెప్పాలో కూడా మనకు అర్థం కాదు ఇలాంటి టైంలోని. ఇంకోటేంటంటే వీళ్ళేమనుకుంటారంటే, నాకిది తెలుసు కదా! నేను మంచి చేస్తున్నాను కదా! సొసైటీకనుకుంటారు. కానీ వీళ్ళేంటంటే సెల్ఫ్ హార్మ్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ సొసైటీని కూడా హార్మ్ చేస్తున్నారని వీళ్ళకి అర్థమవుతలేదు. యెస్. వీళ్ళేంటంటే నేను మంచిని ప్రమోట్ చేస్తున్నాను అనుకుంటారండి. అందులో మంచి ఏమి లేదు, మూర్ఖత్వం ఉంది. మూర్ఖత్వం ఎప్పటికీ మంచి కాదు. రైట్? హ్మ్. హౌఎవర్ బినైన్ ఇట్ ఈస్, స్టూపిడిటీ ఈస్ నెవర్ ఎవర్ సేఫ్ ఫర్ సొసైటీ. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఏదైనా దిక్కుమాలిన విషయం, చిల్లర విషయం, చిన్న విషయాన్ని నమ్మించగలిగాననుకోండి, హ్మ్. టుమారో విత్ థాట్ యాక్సెప్టెన్స్ ఐ కెన్ మేక్ యూ బిలీవ్ ఇన్ అదర్ థింగ్స్ ఆల్సో. చెప్పాను గదా! నేను చాలా పాత వీడియోలో గూడా చెప్పాను. ఒకే ఒక్క మూఢనమ్మకం ఉన్న ప్రపంచంలో మనిషి ఎవడు ఉండడండి. అంటే జీవితం మొత్తం మీద వాడికి ఒక్కటంటే ఒకే ఒక్క మూఢనమ్మకం ఉంది. మిగతా అన్నిటిని వాడు రేషనల్‌గా థింక్ చేస్తాడు అనే పర్సన్ మీకు ప్రపంచంలో ఎక్కడ కనపడ్డు. అవును. ఇప్పుడు జాతకాలు
అంటే హస్తరేఖలు తప్ప మిగతా అన్ని ఫేక్ అని నమ్మేవాడు ఎవ్వడు కనపడ్డండి మీకు. హస్తరేఖల్ని గట్టిగా నమ్మేవాడికి కొంచెం ప్రయత్నిస్తే వాడికి రంగురాళ్ళు అమ్మొచ్చు. అవును. రంగురాళ్ళు అమ్మేవాడు అదృష్టాన్ని నమ్ముతాడు, దురదృష్టాన్ని కూడా నమ్ముతాడు. సో వాడికి శకునం, అపశకునం, దుశ్శకునం ఇలాంటివి నమ్మించవచ్చు. అవన్నీ నమ్మినోడికి తాయెత్తులు నమ్మించవచ్చు. ఎందుకంటే మీ అపశకునాన్ని, మీ శకునాల్ని కాపాడడానికి ఆ తాయెత్తులు తయారు చేసినట్టు అది నమ్మించవచ్చు వాడికి. సో మీరు ఎవరినైనా పరిశీలించండి, వీడికి ఒక మూఢనమ్మకం ఉందంటే దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వన్ హీ హ్యాస్. సో ఇట్స్ బిగ్ డిజీజ్ అనమాట. ఎందుకంటే అది మూఢనమ్మకం యొక్క ప్రాపర్టీ కాదు, ఆ మనిషి యొక్క ప్రాపర్టీ. గుడ్డిగా నమ్మటం అనేది ఆ మనిషి యొక్క ప్రాపర్టీ. మనం బీట్ చేయాల్సింది అదే అనమాట. సార్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ మధ్యన అంటే రీసెంట్ గా ఫ్యామిలీ ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇదే డిస్కషన్ వచ్చిందన్నమాట. అంటే సమ్ ముస్లిం కమ్యూనిటీ అండ్ హిందూ కమ్యూనిటీ ఉంది. సో మా సైడ్ నుంచి ఏమంటున్నారంటే వీళ్ళు ఈ సీజన్ లో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆపోజిట్ సీజన్ లో పెళ్లి చేసుకుంటారు, మతానికి వ్యతిరేకం అంటారు. నేను ఒకటే సింపుల్ క్వశ్చన్ అడిగానండి, ఏంటంటే సరే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, దాంట్లో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఏదో మంచి సీజన్ అన్నారు కదా, మీ దాంట్లో చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి అది వ్యతిరేకం ఎలా అవుతుంది, వేరే మతం ఎలా అవుతుంది, మతానికి వ్యతిరేకం ఎలా అవుతుంది చెప్పండి అంటే ఆన్సర్ లేదండి. సో మెయిన్ ఏంటంటే ఈ ఇష్యూ సార్ ఎక్కడంటే గట్టిగా అయితే రోజులో గట్టిగా ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ దేవుడిని తలుచుకుంటారు. హార్డ్లీ రిమైనింగ్ వాళ్ళు ఉన్న 24 hours లో ఒక 8 గంటలు 10 గంటలు పడుకుని ఉంటే రిమైనింగ్ చేసే పని ఏమన్నా ఉందంటే డైలీ వర్క్, తిన్నామా, పడుకున్నామా, ఏదైనా చిన్న వర్క్ చేసుకున్నామా, ఒక 10 నిమిషాలు దేవుని ప్రే చేసుకున్నామా. కానీ వీళ్ళకి ఏంటంటే బేస్ చిన్నప్పటి నుంచి గ్రోన్ అప్ ఫ్యాక్టర్ ఉంటే చూడండి, పెంచినప్పటి నుంచి దేవుడు 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 అని పెట్టేసి ఆ బిలీఫ్ డెవలప్ చేస్తారండి. నేనైతే బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది ఉంటేనే ఇంకా వాడు ఒక స్టెరాయిడ్ తీసుకున్న పర్సన్ ఎంతలా వర్క్ చేస్తాడో, సో ఇది వాడికి స్టెరాయిడ్ లో వర్క్ చేస్తుంది తప్ప వాడికి రియాలిటీకి ఫ్యాంటసీకి డిఫరెన్స్ తెలియకుండా పోతుంది సార్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్స్ కూడా ఎలా తయారవుతున్నాయంటే ఒక బొట్టు పెట్టుకున్నాం, లేకపోతే ఒక తలపాకు కట్టుకున్నాం, ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు కానీ రియాలిటీలో బతకాలని మాత్రం అనుకోవట్లేదు. ఓన్లీ ఒక ఐడెంటిటీ అనమాట. వాళ్ళ ఐడెంటిటీనే వాళ్ళ రిలీజన్ అనమాట. ఎవడో తయారు చేసిన రిలీజను, ఎవడో నేర్పించిన రిలీజను, ఎవడి కోసమో ఇంకొకటి బెనిఫిట్ కోసం తయారైన రిలీజను వీళ్ళు గుడ్డిగా నెత్తి మీద పెట్టుకొని ఇది నా రిలీజన్ అని చెప్పి దానికోసం కొట్టడానికి, కొట్టించుకోవడానికి, చంపడానికి, చంపించుకోవడానికి సిద్ధపడుతున్నారండి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ దాన్ని ఏమంటారు మూఢనమ్మకం. కాకపోతే ఐ స్టిల్ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఆ కంట్రోల్ తప్పి ఏంటి అహంకారం దగ్గరికి వెళ్తే మరి ఇలాగే ట్రీట్మెంట్లు ఇచ్చుకోవాల్సి వస్తుంది. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్స్ అలాట్.